సో ఇట్లాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి. హైదరాబాద్ సిటీని తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ కింద హైదరాబాద్ ఉంటే దాదాపుగా 1 కోటి జనాభా ఉన్నారు. ఒక కమిషనర్ హైదరాబాద్ మొత్తం తిరగాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో ఈ ఇర్రేషనల్గా ఉన్న పరిపాలన నిర్ణయాలు ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. పని ఒత్తిడి, అసలు పని లేని వాళ్ళు అసలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. పని ఎక్కువైపోయి ఆ పని ఒత్తిడికి లోనయ్యేటోళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అందుకోసమని నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు రేషనలైజ్ చేసుకోండి మీ స్టాఫ్ని. ఏ మండలంలో ఎంత జనాభా ఉన్నారు, మీరు జనాభా ప్రాతిపదికన మీకు పోలీసింగ్ కోసం కూడా ఒక మాన్యువల్ ఉన్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. ఎంతమందికి ఒక అధికారి ఉండాలి, ఒక కానిస్టేబుల్ ఉండాలి, లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండాలి, ఒక ఎస్ఐ ఉండాలని జనాభా ప్రాతిపదికన ఏదైతే మీ మాన్యువల్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి దాన్ని ఎగ్జామిన్ చేయండి. ఒక జిల్లాకి ఎంత స్టాఫ్ కావాలా? ఇప్పుడు ఒక పెద్ద జిల్లా ఉన్నా నాకు 2 ఐపీఎస్లు ఉంటే సరిపోద్ది. ఒక ఎస్పీ ఉండి ఒక నాన్ క్యాడర్ అంటే క్రైమ్ చూడడానికి ఒకరిని వేస్తే మిగతా నాన్ క్యాడర్ వాళ్ళు వేసుకున్నా. కానీ అదే హైదరాబాద్ డిస్టిక్లోకి వస్తే నాకు 50 మందిని పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ నాకు సైబర్ క్రైమ్ ఉంటుంది, ఈగల్స్, డ్రగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, అదర్ ఆల్ ఇష్యూస్ ఉన్నాయి. నీకు వనపర్తి జిల్లాలో ఒక ఐపీఎస్ ఉంటే మోర్ దాన్ అయినా అంటే ఆ ఐపీఎస్కు పనే లేకుండా పోద్ది. కానీ అదే హైదరాబాద్ డిస్టిక్కి వచ్చేటప్పటికి మీకు 30-40 మంది ఐపీఎస్లను పెట్టినా కూడా సరిపోనంత పని ఉంది.